హలో గాయ్స్, వెల్కమ్ టు Voyada22 ఛానల్. సో ఈ రోజు అయితే మా అక్క బర్త్డే అనమాట. మా ఇల్లు అంతా హడావిడిగా ఉంది. అండ్ మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి, మా ఇంట్లో అందరూ ఏం చేస్తున్నారో చూద్దాము. ఓకేనా? ఫస్ట్ అయితే మా డాడీ, మా చిన్నమ్మాయి అండి, మా పెద్దమ్మాయికి బర్త్డే. రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాం. మేము అందరు రెడీ అవుతున్నారు. ఓకే ఓకే, చూసారా? నేనే ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు. నేనంటే మా డాడీ ఇంకా ఎనర్జెటిక్ ఉంటారు. సో జీన్స్ అనమాట నాకు అక్కడి నుంచి వచ్చింది. అండ్ మా మమ్మీ ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు. హాయ్ అమ్మ. హాయ్ చెప్పు. హాయ్. మా మమ్మీది ఎక్కువ స్మైలీ ఫేస్ అనమాట. సో మా మమ్మీ దగ్గర నుంచి స్మైలీ ఫేస్ వచ్చింది, మా డాడీ దగ్గర నుంచి కొంచెం ఎనర్జీగా ఉంటాను. అండ్ ఇప్పుడు మేము అందరం కలిపి బయటికి వెళ్తున్నాము. మా మమ్మీ ఆల్రెడీ రెడీ అయిపోయారు. అవుట్ఫిట్ అనమాట గ్రీన్ కలర్. అండ్ మా అమ్మమ్మ గారు కూడా వచ్చారు మా అక్క బర్త్డే అని. చూడండి. హాయ్ చెప్పు. హాయ్. మా మమ్మీ వాళ్ళ మమ్మీ అనమాట. చాలా యంగ్ ఉన్నారు కదా, మీ అందరికి కూడా అదే అనిపించుంటుంది. అండ్ మా పిన్ని, మై పిన్ని. మా పిన్ని అయితే వంటలు అదరగొడుతుంది. ఎప్పుడైనా ఆ రెసిపీస్ కోసం నేను మీకు చూపిస్తాను. నాన్ వెజ్ కర్రీస్ కానీ ఏమైనా కూడా. ఏంటి చెప్తూ ఉంటుంది, ఏం కాదు. మా యూట్యూబర్స్ కి నేర్పించాలి, నీ వంటలు చూపించాలి. సరే అయితే ఓకే, ప్లాన్ చేద్దామా? ఓకే డన్. చూడండి మా పిన్ని కూడా ప్లాన్ చేసేసింది చేద్దామని. ఇదిగోండి నా ముద్దుల కూతురు, నా ప్లఫీ పపిలు. దిగా హాయ్ బోల్. హాయ్. మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. దీనికి డ్రెస్సులని షాపింగ్ అని అన్నీ చేశాను, అయినా కూడా ఏం వేసుకోవట్లేదు మా పపిలు. మా అక్క బర్త్డేకి ఉంది కదా ఈవినింగ్ సెలబ్రేషన్, అప్పుడు డ్రెస్ వేద్దాం అనుకుంటున్నాము. పపిలు ఇద్దరు దగ్గర ఇదే. హాయ్ బోల్. హాయ్ బోల్. హాయ్. మా అక్క బర్త్డే అని మా జీజు కూడా వచ్చారు. చూడండి. ఏది అవుట్ఫిట్ చూపించు. ఎలా ఉంది నా అవుట్ఫిట్? ఎదురు పక్కన నుంచోండి. అండ్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ తర్వాత మేమైతే రెస్టారెంట్కి స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా, ఇదే అనమాట నా అవుట్ఫిట్. చూడడానికి చాలా సింపుల్ అండ్ కంఫర్ట్గా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రైన్ పడుతుంది కాబట్టి సో అంత హెవీ డ్రెస్ వేసుకోవాలని అనుకోలేదు. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. అండ్ మా బావగారు అయితే డ్రైవింగ్ చేస్తున్నారు. సో ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ మేమైతే ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇంతకు ముందు కూడా మేము ట్రైన్ రెస్టారెంట్కి వచ్చాము, కానీ మా అమ్మమ్మ గారు అయితే అంబియన్స్ చూస్తానని చెప్పేసి అన్నారు. సో అందుకని మేమైతే ట్రైన్ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ స్టార్టర్ అయితే ఓకే కానీ అండ్ బిర్యానీ అయితే నాకు పెద్దగా ఏం నచ్చలేదు. సో ఉన్నది. అండ్ మేము లంచ్ చేసేసిన తర్వాత కాసేపు అయితే మేము టైం స్పెండ్ చేసాము. ఎందుకంటే బయట అంతా చాలా వర్షం అనమాట, ఫుల్ రెయిన్ పడుతుంది. సో అందుకని కాసేపు అయితే మేము స్పెండ్ చేసి దాని తర్వాత అయితే మేము స్టార్ట్ అయ్యాము. అంటే కాసేపు ఫొటోస్ అవన్నీ తీసుకున్న తర్వాత. అండ్ ఇక్కడైతే మేము చాలా కామెడీస్ చేసుకుంటున్నాను. మా అమ్మగారు అయితే జోక్స్ వేస్తున్నారు అనమాట. చూడు, అచ్చం ట్రైన్లోనే ఉన్నది. అండ్ మేము ఫైనల్లీ ఇంటికైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను కాసేపు అయితే ఒక న్యాప్ వేసాను, ఒక 1 అవర్. నేను లేచాను అనమాట. తర్వాత ఈలోపు మా పిన్ని నా కోసం కొంచెం పాకంగారం చేశారు. నాకు ఇష్టం అనమాట. మీలో ఎంతవరకు ఇష్టమో వాళ్ళు కూడా కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మేము కొట్టుకుంటున్నాం అనమాట, మా తమ్ముళ్ళు ఇద్దరు నేను. మాకు పాకంగారం అంటే చాలా ఇష్టము. సో అందుకని ఆబ్వియస్లీ తెలిసిందే కదా, కజిన్స్ ఎవరన్నా ఉంటే అలానే కొట్టుకొని తింటూ ఉంటాము మేము. యాక్చువల్లీ చైనాలో ఉన్నప్పుడు నేను ఇదంతా మిస్ అయ్యాను. ఫైనల్లీ నా ప్లేట్లో పెట్టుకొని నా ఐటమ్ అయితే నేను తెచ్చేసుకున్నాను అనమాట.
అండ్ విష్ణు చిన్ను అయితే ఇక్కడ పజిల్ అయితే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు అనమాట. అంటే ఆల్రెడీ చైనా నుంచి తెచ్చాము ఒకటి, సో దాన్ని అంతా ఆర్గనైజ్ చేస్తున్నారు ఎలా ఏంటి అని చెప్పి. సో ఈలోపు ఏంటంటే మా జీజు మా అక్కకి ఒక గిఫ్ట్ ఇద్దామని చెప్పి మా అక్కని బయటకు తీసుకెళ్లారు. సో ఏమి ఇచ్చారన్నది కూడా ఈ వ్లాగ్లో మీరు చూడండి. అండ్ ఇక్కడ మా సిస్టర్ మా జీజు మిస్ అయ్యారు కదా, మా జీజు అయితే మా అక్క కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట. సో అందుకని మా అక్కని తీసుకొని బయటకి అయితే వెళ్ళారు. అండ్ చూసారు కదా మా అక్కకైతే ఒక రింగ్ తీసుకుందామని చెప్పి వెళ్ళారనమాట మలబార్కి. అండ్ వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయ్యే టైంకి మేమైతే మా ఇంట్లో మేము డెకరేషన్ అంతా చేసి ఉంచాము, ఎందుకంటే మేము కొంచెం సెలబ్రేట్ చేసుకుందామని. అండ్ ఈ డెకరేషన్ చూడండి చాలా క్యూట్గా అనిపిస్తుంది. అంటే ఉన్న కొంచెం టైంలోనే మేము కొంచెం రెడీ చేసాము చాలా సింపుల్గా. అండ్ మా పేరెంట్స్కి కూడా తెలియదు, మా పేరెంట్స్ కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు, చాలా తక్కువ టైంలో ఏంటి చేసేసారా అని. చేయండి అనుకలా సూపరు సెల్ఫీలు ఇప్పుడు దాకా చూపించుకోలేదండి. అదే మా చెల్లి బాగా కష్టపడింది ఇదంతా చేసి నా కోసం. అదే కదా ఇలా మన క్రెడిట్ మనమే ఇచ్చుకుందాం. మా తమ్ముళ్ళు ఇద్దరు నేను ఇద్దరం కలిసి చేసాము ఈ డెకరేషన్. చూసారు కదా గైస్, మా అక్క బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అలా జరిగాయి అనమాట. మొత్తానికి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. కొంచెం తక్కువ వీడియో అయినా కూడా మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.